మంత్రి నారాయణ గారి గురించి నేను ఒక మాట చెప్తా. దేని మీద ఆయన చర్చకు వస్తాడో రమ్మని చెప్దాం. దేని మీద వస్తారో, అప్పుల మీద వస్తారా, కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద వస్తారా, లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల గురించి వస్తారా, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి బెనిఫిట్స్ మీద వస్తారా, సంక్షేమ పథకాల మీద వస్తారా, ఆదాయం మీద ప్రభుత్వం ఎంత అప్పట్లో ఎంత ఆదాయం జిఎస్డిపి ఎలా ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, నికర ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, దేని మీద వస్తారు మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. ఏదైనా డిఎస్సి మీద మీరు కనుక మాట్లాడదామంటే ఎస్ నేను వస్తా. లేదు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి మాట్లాడదామంటారా, వస్తా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరినటువంటి ఉద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి కాడి నుంచి ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, లేదా ప్రభుత్వాలకి అప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి నికర ఆదాయాల గురించి కానీ, జిఎస్డిపి గురించి కానీ దేని మీద మీరు చర్చకు వస్తారో రండి. రండి సార్. మీరు చదువుకున్నారు. అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని మభ్యపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. కుల మతాల మధ్యలో విద్వేషాలు నేను పెట్టాలనుకుంటే చాలాసార్లు మాట్లాడి ఉండేవాడిని. నారాయణ గారి గురించి చాలాసార్లు మాట్లాడి ఉండేవాడిని. కానీ సంస్కారం అడ్డొచ్చింది. మనం వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు, ప్రజలని రెచ్చగొట్టకూడదు, ప్రజల మధ్యలో విద్వేషాలు కలిగించకూడదు అని నాకు ఎంతమంది ఎన్ని చూపించినా చెప్పినా అవద్దు, మనకి రాజకీయంగా మాట్లాడదాం, ప్రజలకు అవసరమైనవి మాట్లాడదామని చెప్పడం జరిగింది. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీరు ఏం చేస్తారు మీరు ఆలోచించుకోండి. రాబోయే రోజుల్లో మీరు చాలా వాటికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా కూడా మీరు మీ పద్ధతి మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మంది కాదని చెప్పి మీరు ఆలోచించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మీరు కనీసం మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు, ఆయన చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా. కాబట్టి మీరు చేస్తున్నటువంటి అమరావతిలో ఏం జరుగుతూ ఉంది, అమరావతిలో ల్యాండ్ స్కామ్స్ కానీ, ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ, వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు తెచ్చినటువంటి దానిలో మీరు ఏదైతే సెల్ఫ్ సస్టైన్ సిటీని మీరు తయారు చేస్తా ఉన్నారు అని చెప్పి, ఆ సెల్ఫ్ సస్టైన్ సిటీ అనే పేరుతో మీరు ఏ విధంగా దాన్ని సెల్ఫ్ సస్టైన్ చేయగలరో, ఈ అప్పులను ఎలా తీరుస్తారో, దాని మీద మీరు ఎంత కమిషన్లు, ఎంత పర్సంటేజ్లు మీరు అడ్వాన్సులు ఇచ్చి మీరు తీసుకున్నారో, మీరు ఎక్కడైతే అలైన్మెంట్స్ వస్తాయో అక్కడ మీరు ఏ విధంగా మీకు సంబంధించినటువంటి బినామీ వ్యక్తుల దగ్గర మీరు ల్యాండ్ అక్వైర్ చేసినారో, ఇవన్నీ కూడా మాట్లాడితే మీరు బాధపడతారు. కాబట్టి మీరు విమర్శించేటప్పుడు మీరు ఒకసారి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి అని తెలియజేస్తున్నాను. కానీ ఈ సమాజంలో ఈ ప్రజలు ఈ రాష్ట్ర పరిస్థితిని తెలిసి ఆయన చేయాల్సిన దానికంటే మిన్నగా చేస్తారు. మీ మనస్సాక్షికి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అయినా కూడా మీరు తిట్టారు, రోడ్డు మీదకి వచ్చి ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలే. విజయవాడలో రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడారు. మరి ఈరోజు కేవలం ఒక రిప్రజెంటేషన్ ఇస్తేనే టీచర్లని సస్పెండ్ చేసినటువంటి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, 1-2 ఉపాధ్యాయ సంఘాలు మెహర్బానీ కోసం రోడ్డు మీదకి వచ్చి పొలిటికల్ మీటింగ్స్లో పాల్గొంటా ఉన్నారు. రేపటి రోజున ఏంటి అన్నది మీరు ఆలోచించుకోవాలా. వారి మీద ఖచ్చితంగా మేము కేసులు కూడా పెట్టడం కూడా జరుగుతుంది. ఆ కేసులు వారు తీసుకుంటారా లేదా అన్న తర్వాత విషయం. తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ మేము ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మీద కూడా పొలిటికల్ మీటింగ్స్లో పాల్గొంటే తప్పకుండా కూడా కేసులు ఫైల్ చేయమని చెప్పి ఈరోజు అప్రోచ్ అవుతాం. మీరు రేపొద్దునైనా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఈరోజు డైవర్షన్ కోసం ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు అని చెప్పి పెద్ద ఎత్తున శీర్షికలు. ఎందుకంటే ఎల్లుండి నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దాంట్లో డిఎస్సి గురించి మేము మాట్లాడతామని మీరు 2023లో జరిగినటువంటి రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ గురించి ఈరోజు మీరు